మీరు ప్రతిపాదించడం కంపల్సరీ చేస్తారండి. నేను చెప్పాను టైం అయిపోయింది, టైం ప్రకారం మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు రామసీఎమ్మ గారిని చేస్తానండి. ఆయన ఆటోమేటిక్గా ప్రతిపాదించారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా వస్తుంది. చేసే వాళ్ళన్నా మీరు ముందుకు రావచ్చు. మీరు కూర్చోండి. ఆమెకే ఓకే అని లేదమ్మా, సైన్ చేయడానికి కూడా లేదు. ఆల్రెడీ సైన్ అయిపోయింది, ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు. సో మీరు ఇప్పుడు ఆ రామసీఎమ్మ గారికి కలిపేయాలండి, దయచేసి కలిపేయాలి. కలిపేయండి, మీరు డోంట్ హావ్ ఎనీబడీ. మీ యొక్క చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేర్లు వరుసగా మీరు చెప్పాలి. ఇద్దరు పేర్లు కూడా చేతులు అంటే వాళ్ళు ఆనందం తెలుసు. సో మీ యొక్క హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు ప్రతిపాదించడం కంపల్సరీ అవుతారండి. కంపల్సరీగా అది నాకు తెలియదు కదా. మీరు చెప్పాను టైం అయిపోయింది, టైం ప్రకారం మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు రామసీఎమ్మ గారిని అనసూయమ్మ గారికి ఓటు వేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా హ్యాండ్స్ రైజ్ చేస్తారండి. ఆయన చేసేది ఆయన ఆటోమేటిక్గా ప్రతిపాదించారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా వస్తుంది. పోనీ నెక్స్ట్ మరొక వ్యక్తికి ఎవరైనా ప్రతిపాదించే వాళ్ళున్నా బలపరిచే వాళ్ళున్నా మీరు ముందుగా మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. లేకపోతే మీరు అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తండి. మామూలు గెలిపెట్టండి, అందరూ కూడా చేతులు ఎత్తండి. ఈ ఇద్దరు పేర్లు కూడా చేతులు అంటే వాళ్ళు ఆమోదం తెలపదంతా రాయాలి. అటువంటి పేర్లు నోట్ చేసుకుంటాం. లేదమ్మా, ఇప్పుడు సైన్ చేయడానికి కూడా లేదు. ఆల్రెడీ సైన్ అయిపోయింది, ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు అనసూయమ్మ గారికి కలిపేయాలండి, దయచేసి కలిపేయాలి. సో అనసూయమ్మ గారికి మరొకసారి ఎవరైనా కూడా ఓటు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేర్లు వరుసగా మీరు చెప్పాలి. గెలిపించిన దానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. అందరికి కూడా నన్ను ఆహ్వానించిన వాళ్ళు కూడా నా ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కోనమిల్లి మండలం వైఎస్ఎంపీ ఎన్నికలు జరిగింది. దాంతో మేమందరం కలిసి పి అనసూయమ్మ చెర్లోపల్లి ఎంపీటీసీని ఎన్నుకున్నాము. మేమందరము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కృషి చేస్తాము. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీరందరూ పార్టీని కలిసికట్టుగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.